మీరు నార్మల్ కాలేజీలో చదువుకున్నారనుకుందాం. నేచురల్లీ అక్కడికి ప్లేస్మెంట్స్ అంతగా రావు. అందుకని మీకు జాబ్ రాలేదని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక హార్ష్ రియాలిటీ చెప్పనా? మీ ప్రాబ్లం ప్లేస్మెంట్స్ మీ కాలేజ్కి రాకపోవడం కాదు, మార్కెట్కి కావాల్సిన స్కిల్స్తో నువ్వు ఇంకా రెడీగా లేకపోవడం. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నిజం అది. అందుకే నెక్స్ట్ 3 minutesలో జాబ్ రెడీ అవడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చెప్తాను, మొత్తం వినండి. డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి చాలా మంది స్టూడెంట్స్ ఒక సిచ్యువేషన్లో ఉంటారు. ఫ్రెండ్స్కి జాబ్స్ వస్తాయి, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఆఫర్స్ పోస్ట్ చేస్తారు, జాబ్ ఓపెనింగ్స్ కూడా కనిపిస్తాయి. ఇంట్లో కూడా నెక్స్ట్ ఏంటి అని అడగడం స్టార్ట్ అవుతుంది. కానీ మనం మాత్రం ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ ఎక్కడ ఇష్యూ ఆపర్చునిటీస్లో లేకపోవడం కాదు, అసలు ఇష్యూ డైరెక్షన్ లేకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలేజ్ మీకు డిగ్రీ ఇస్తుంది, కానీ ఇండస్ట్రీ మీకు జాబ్ ఇస్తుంది. ఈ రెండింటికి కావాల్సిన స్కిల్స్ మాత్రం చాలా సార్లు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎగ్జాక్ట్లీ ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? దీనికి ఆన్సర్ క్లియర్గా లేకపోతే ప్రిపరేషన్ కూడా క్లియర్గా ఉండదు. మీకోసం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తా. ముందు డైరెక్షన్ డిసైడ్ అవ్వాలి. సాఫ్ట్వేర్ టెస్టింగా, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంటా, డేటా అనలిటిక్స్, వైబ్ కోడింగా, రోల్ ఏదైనా పర్లేదు, కానీ డైరెక్షన్ ఒక్కటే ఉండాలి. ఎందుకంటే చాలా మంది కొంచెం రియాక్ట్ నేర్చుకుంటారు, కొంచెం అనలిటిక్స్ నేర్చుకుంటారు, మళ్ళీ AI గురించి వీడియోస్ చూస్తారు, తర్వాత టెస్టింగ్ కూడా ట్రై చేస్తారు, ఫైనల్ గా దేనికి రెడీ అవ్వరు. ఇప్పుడు మీరు రోల్ డిసైడ్ అయ్యాక డైరెక్ట్ గా కోర్స్ జాయిన్ అవ్వకండి. ముందు మార్కెట్ ని అర్థం చేసుకోండి. లింక్డ్ఇన్ లో మీ టార్గెట్ రోల్ కి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, కంపెనీస్ ఏం అడుగుతున్నాయో నోట్ చేసుకోండి. తర్వాత మీ స్కిల్స్ ఒక సైడ్, రిక్వైర్మెంట్స్ ఒక సైడ్ రాసుకోండి. ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాపే మీ ప్రిపరేషన్ రోడ్ మ్యాప్. తర్వాత లెర్నింగ్ స్టార్ట్ చేయండి. కానీ ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. సర్టిఫికేట్స్ చేస్తారు, ఇంకో సర్టిఫికేట్ కంప్లీట్ అయ్యాక ఇంకో సర్టిఫికేట్ చేస్తారు, కానీ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే కంపెనీ సర్టిఫికేట్ చూసి హైర్ చేయవు, మీరు ఏ స్కిల్ ని అప్లై చేయగలుగుతున్నారు లేదా అని చూస్తాయి. స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తాయి, ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళని హైర్ చేస్తాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే వాళ్ళని హైర్ చేస్తాయి. లెర్నింగ్ కన్నా ప్రాక్టీస్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫైనల్గా రెజ్యూమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, జాబ్ పోర్టల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. చాలా మంది కంప్లీట్ ప్రిపేర్ అయ్యాక అప్లై చేస్తారు, కానీ మార్కెట్ అలా వర్క్ అవ్వదు. అప్లై చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవుతూ ఇంప్రూవ్ అవ్వాలి. అదే రియలిస్టిక్ అప్రోచ్. లాస్ట్గా ఒక విషయం, మీ కాలేజ్ ప్లేస్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ అది మీ కెరియర్ని డిసైడ్ చేయదు. నార్మల్ కాలేజ్ స్టూడెంట్ అనే ట్యాగ్ కూడా మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. మీ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది, మీ ప్రిపరేషన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేయకండి, ఎంప్లాయబుల్గా మారడం మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వాటికి రెడీగా ఉన్న క్యాండిడేట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాప్ని మార్చి అర్థం చేసుకొని మీ కెరియర్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. మీ కెరియర్ జర్నీలో ఇలాంటి ప్రాక్టికల్గా ఐటీ కెరియర్ గైడెన్స్ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అండ్ ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం మన ఎంట్రీ పేజ్ని ఫాలో చేయండి.